వెల్కమ్ టు హెడ్ టీవీ. ఈ రోజు మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. హాయ్ విజ్ఞాన్ గారు. నమస్తే. మనం చూసాము రీసెంట్గా పుష్ప మూవీ వచ్చినప్పుడు టికెట్ ప్రైజెస్ అనేది బాగా ఇన్ఫ్లేట్ చేశారు. అది వాళ్ళకు బడ్జెట్ వల్లనో లేదంటే ప్రమోషన్స్లో ఖర్చు పెట్టిన డబ్బు మళ్ళీ ఎక్కడికో మనకు రావాలి అని ఏదో ఒక విధంగా టికెట్స్ మాత్రం బాగా ప్రైజెస్ ఇన్ఫ్లేటెడ్గా ఉన్నాయి. సో ఒక కామన్ మ్యాన్ అంటే ఇంతవరకు 150-200 రూపీస్కి చూస్తూ వస్తున్న సినిమా ఇప్పుడు ఇంత రేటు పెరిగిన తర్వాత ఎలా అఫోర్డ్ చేయగలుగుతారు? దీనిపైన మీ టేక్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి ఫస్ట్ కామన్ మ్యాన్ కంటే కూడా ప్రొడ్యూసర్ గురించి ఆలోచించుకోండి. టికెట్ రేటు పెరిగితే జనాలు వస్తారో రారో అన్న భయం ప్రొడ్యూసర్ కదా ఉండేది ఫస్ట్. అంతే కదా. వీళ్ళేమో కామన్ మ్యాన్ అంటున్నారు. కామన్ మ్యాన్ ట్యాగ్ ప్రతి చోట వాడకూడదు. ఇప్పుడు ఈ రోజు రేటు బెనిఫిట్ షోస్కి రేటు ఉంది, ఎక్కువ ఉంది. నెక్స్ట్ తగ్గుతుంది కదా, అప్పుడు చూడవచ్చుగా, తప్పే ఉంది. ఓకే, అంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి అంటే నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కడ నువ్వు కామన్ మ్యాన్ ట్యాగ్ వాడవో ఆ ఎగ్జాంపుల్స్ చెప్తా. నువ్వు గంటలో గోవా వెళ్ళాలి, ఇప్పుడే పోవాలి, 10,000 ఇచ్చి ఫ్లైట్లో వెళ్ళిపోతావు. అమ్మో 10,000 పర్లేదులే అని చెప్పేస్తే 300కో 400కో రేపైనా పర్లేదని ట్రైన్లో వెళ్తావు. కరెక్ట్, అంతే కదా. అక్కడ అడ్జస్ట్ అవుతున్నావుగా నువ్వు. అండ్ ప్రతి చోట నువ్వు కామన్ మ్యాన్ ట్యాగ్ వాడట్లా. మరి బంగారం రేట్లు బాగా పెరిగాయి, గవర్నమెంట్ దీన్ని నియంత్రించాలి, 500కే తులం బంగారం రావాలని నువ్వు ఏమన్నా ప్లక్కార్డు బట్టి కూర్చున్నావు ఎక్కడైనా? పెట్టలేదు. నెవర్. పెట్రోల్ రేట్ల మీద అఫ్కోర్స్ గొడవలు చేస్తారు కానీ పెద్దగా ఏమీ స్పందించరు. కొన్ని అడ్జస్ట్ అవుతావు. పెట్రోల్ రేట్ పెడితే ఏం చేస్తున్నావు? పలానా కూడల దగ్గరకు వచ్చి బండి అక్కడ పార్క్ చేసి మెట్రో ఎక్కి మళ్ళీ రిటర్న్లో బండి తీసుకొని వెళ్తున్నారు. ఆ సౌలభ్యం అంటే కంట్రోలింగ్. యు ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. సో యు ఆర్ అడ్జస్టింగ్ సమ్వేర్. నువ్వు ఒక దగ్గర అడ్జస్ట్ అవుతున్నావు. ప్రతి చోట అడ్జస్ట్మెంట్ ఉంది. ఇంతకుముందు లైన్లో టికెట్లు గంటలు నిలబడేటప్పుడు ఆ టైంలో ఏం చేసావు? బ్లాక్లో ఆడెవడో 50 రూపాయల టికెట్ 500 కమ్మినా కొన్నావు. అప్పుడేమో నేను ఫ్యాన్ని అని చొక్కలు చింపుకున్నావు. ఇప్పుడేమో అదే రేటు వీడు పెడితేనేమో అమ్మో నేను సామాన్యుణ్ణి అని చెప్పేసి ఇట్లా కూర్చుంటున్నావు. తప్పు కదా అది. అడ్జస్ట్ అయ్యే చోట అడ్జస్ట్ అవుతున్నావు నువ్వు. సో ఇక్కడ కూడా అడ్జస్ట్ అవ్వు. వీళ్ళు ఏం చెప్పారు, నీకు ఎమర్జెన్సీగా కావాలి చూడాలి అనుకుంటే రేట్ ఎక్కువే ఉంది. ఈవెన్ ప్రోడక్ట్స్ అన్న అంతే. ఇప్పుడు మనం బాడీ షాప్కి వెళ్తాం, బాడీ షాప్లో పక్కన ఒక ర్యాక్లో 50% సేల్ ఉంటుంది. ఎందుకండి 50% సేల్? ఇవి అవి లేవు అంటే దీస్ ఆర్ రెడీ టు ఎక్స్పైర్. ఇంకా నెక్స్ట్ 4 monthsలో దాని షెల్ లైఫ్ కంప్లీట్ అయిపోతుంది. పుష్ప షెల్ లైఫ్ కూడా 3 days. ఫ్రైడే సాటర్డే సండే తర్వాత ఏ సినిమాకి షెల్ లైఫ్ లేదు. ఇంతకుముందు అంటావా 30 రోజుల్లో షూటింగ్ అయిపోయేది, 30 కోట్లు ఖర్చు అయ్యేది, వాడు 300 రోజులు ఆడించుకుని సంపాదించుకునేవాడు. ఇప్పుడు 300 రోజులు షూటింగ్లు అవుతున్నాయి, 300 కోట్లు ఖర్చు అవుతున్నాయి, 3 రోజులే ఆడుతున్నాయి. కరెక్ట్. మరి 3 రోజులే ఆడినప్పుడు నువ్వు ఏం చేయాలి? నీకు లాభాలు, నేను 700 కోట్లు పెట్టా, ఇప్పుడు నాకు ప్రాఫిట్ రావాలంటే ఏం చేయాలి? ఎక్కువ చోట్ల రిలీజ్ చేయాలి, నెంబర్ 1. ఎక్కువ చోట్ల ఎక్కువ షోస్ వేసుకోవాలి, నెంబర్ 2. అలాగే ఎక్కువ రేటుకి అమ్ముకోవాలి, నెంబర్ 3. ఇది ఆ ప్రొడ్యూసర్ చేసుకున్నాడు. బెండకాయ రేటు సామాన్యుడికి అందుబాటులో లేదు, నాకు 20 రూపాయలకే రావాలి అని మనం పార్క్ హైట్ ముందు గొడవ చేస్తే ఎలా ఉంటుంది? తప్పు కదా అది. అక్కడ 1200. వీ కాంట్ గో దేర్. అక్కడికి వెళ్ళి మనం గొడవ చేయొద్దు. సామాన్యుడు అని ప్రతి చోట వాడకూడదు. నీకు తెలుసు ప్రతి చోట నువ్వు అడ్జస్ట్ అవుతావు, ఇక్కడ కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఇది కూడా సినిమా కూడా అంతే. నేను ఏమనుకుంటున్నావు, ఫస్ట్ డే బెనిఫిట్ షో చూడాలంటే దాని పేరే బెనిఫిట్. వాళ్ళ బెనిఫిట్ కోసమే షో పెట్టారు. పేరులోనే బెనిఫిట్ ఉన్న తర్వాత నువ్వు నిన్ను కన్సిడర్ చేయమని ఎలా అడుగుతావు? యూ కాంట్ బి కన్సిడర్డ్ దేర్. సో అక్కడికి వెళ్తే ఎక్కువ టికెట్ ఉంది, ఏ రోజు తక్కువ ఉంది, 1 week తర్వాత తగ్గిస్తామంటే అప్పుడు నీకు 150కి 200కి వస్తాయి. సీ దట్ టైమ్ వాట్స్ రాంగ్. కరెక్ట్. అలా. సో మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు విజ్ఞాన్ గారు. థ్యాంక్ యూ అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.